జీ తెలుగు న్యూస్ ప్రేక్షక మహాశైలకు శుభాభినందనలు. శ్రీ గణేశాయ నమః. శ్రీ ధర్మపురి లక్ష్మీనరసింహాయ నమః. శ్రీ రామదూతం శిరసా నమామి. ఈ వారం ద్వాదశ రాశుల ఫలితములు మరియు సలహాలు సూచనలు. ఈ వారం అనగా 1/12/2024 ఆదివారం, కార్తీక బహుళ అమావాస్య మొదలుకొని 7/12/2024 శనివారం, మార్గశిర శుక్ల షష్ఠి వరకు. గ్రహస్థితులు: గురువు వృషభం, శని కుంభం, రాహు మీనం, కేతు కన్య, రవి వృశ్చికం, బుధుడు వృశ్చికం, శుక్రుడు ధనుస్సు మరియు మకరం, కుజుడు కర్కాటకం, చంద్రుడు ధనుస్సు, మకరం, కుంభరాశులు సంచరిస్తున్నాడు. మొదటగా మేషరాశి. అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక 1వ పాదం. ఈ వారంలో మీకు గ్రహ ఆనుకూల్యత బాగుంది కనుక మీకు అనుకున్న పనులన్నీ మొత్తం సవ్యంగా సాగుతాయి. అనుకున్న అన్నిటినీ మీరు అచీవ్ అయ్యేటట్టుగా ఈ వారం ఉంటుంది. విద్యార్థులకు మంచి మార్కులు, ఉన్నతమైనటువంటి విశ్వవిద్యాలయాలు, కళాశాలలో సీట్లు రావడము, నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు రావడము, అలానే అవివాహితులకు మంచి శుభవార్తలు వింటారు. ప్రేమ వివాహాలు కానీ వారి అనుకున్న సంబంధాలు కానీ రావడం జరుగుతుంది. ఉద్యోగ అవకాశాలు మీ ముందుంటాయి. ఇదివరకే పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు ప్రమోషన్స్ లేదా వారికి అనుకూలమైనటువంటి స్థలం దొరికేటట్టుగా ఈ వారం గోచరమవుతున్నాయి. ధనాదాయం పెరుగుతుంది. ఆగిపోయినటువంటి డబ్బులు చేతికి అందుతాయి. ఎప్పటినో చిక్కులు ఉన్నటువంటివి సమసిపోతాయి. ప్రమోషన్స్ లాభిస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి మంచి కీర్తి ప్రతిష్టలు పొందుతారు. వారు చేసేటువంటి పనిని మంచి పనికి గుర్తింపు లభిస్తుంది కనుక వారికి అవార్డు కానీ రివార్డు రావడము లేదా మంచి గుర్తింపు రావడము అనేటువంటిది తప్పకుండా జరుగుతుంది. స్త్రీలకు మంచి ఉన్నతమైనటువంటి ఉద్యోగ అవకాశాలు, మంచి గుర్తింపు లాభిస్తుంది. అలానే వకీళ్ళు లేదా డాక్టర్లు అటువంటి వృత్తిపరంగా ఉన్నవారికి మంచి గిరాకీ రావడము, కీర్తి ప్రతిష్టలు రావడము లేదా స్థిరాస్తుల యోగం రావడం అనేటువంటిది తప్పకుండా జరిగేటట్టుగా ఉంటుంది. మీరు ఆర్థికపరమైనటువంటి వనరులు మీకు మంచి బాగా ఉంటుంది కనుక మీరు స్థిరాస్తులు కొనుగోలు విషయం లోపల ఆలోచిస్తుంటారు. తప్పకుండా మీకు జరిగేటట్టుగా గోచరమవుతున్నాయి. దైవిక సంబంధమైనటువంటి విషయాల్లో పాల్గొంటారు. సంఘ సేవలలో లేదా సామాజికమైనటువంటి మీకు పనులలో పాల్గొనడం చేత మంచి గుర్తింపు, కీర్తి ప్రతిష్టలు పొందేటట్టుగా ఈ వారం మీకు గోచరమవుతున్నది. ఈ వారం అంతా అన్ని శుభాలే జరుగుతాయని చెప్పి తెలియజేయడమైనది. తదుపరి వృషభ రాశి. కృత్తిక 2, 3, 4, రోహిణి 1, 2, 3, 4, మృగశిర 1, 2. ఈ వారంలో మీకు కుజుడు కానీ శుక్రుడు కానీ రాహు ఏకాదశ స్థానం ఇవన్నీ ఉండడం చేత మీ అన్ని చికాకులు కానీ ఇబ్బందులు కానీ వస్తాయి. కాకపోతే కొంత శ్రమకు మీకు తప్పకుండా శ్రమ కలుగుతుంది. అయినప్పటికీ మీకు దాన్ని ఓర్చుకొని ముందుకు దూసుకెళ్తుంటారు. తర్వాత ఫైనల్గా మీకు రిజల్ట్ మాత్రం మీ ఫేవర్లో లాభసాటిగా మాత్రం జరుగుతుంది. ఇబ్బందులు అయినప్పటికీ కూడా లాభసాటిగా ఉంటుంది. డబ్బులు చేతికి అందుతాయి. స్థిరాస్తుల విషయం లోపల మంచి ఆనుకూల్యత కొరకు మీరు ప్రయత్నిస్తుంటారు. అయినప్పటికీ కూడా మీరు దాన్ని ఎంతో కష్టంతో మానసికంగా దృఢ సంకల్పంతో మీరు దూసుకెళ్తుంటారు. కొన్ని చికాకులు, ఆరోగ్యమైనటువంటి బాధలు ఉన్నప్పటికీ కూడా దాన్ని అధిగమిస్తారు. మంచి వైద్యునితో సంప్రదిస్తారు, వైద్య సేవ తీసుకుంటారు. దాన్ని నటించి అన్నిటినీ సమస్యపోయేటట్టుగా మీరు దాన్ని సంకల్పించుకుంటారు. విద్యార్థులకు శుభ సమయమే. కొంతమేరకు ఆశించినటువంటి ఫలితాల కొరకు ఎక్కువగా ప్రయత్నించండి. దాని సత్ఫలితాలు పొందుతారు. అవివాహితులకు కొంతమేరకు ఇబ్బందికరంగా ఉంటుంది. ఎన్నో సంబంధాలు చూస్తే కానీ మీకు ఒక సెటిల్మెంట్ అనేటువంటిది జరగక కొంత ఇబ్బందికరంగా ఇంట్లో వారికి ఉండేటట్టుగా ఉంటుంది. అయినప్పటికీ కూడా కొంత సమయం వెచ్చించిన తర్వాత తప్పకుండా మీ రిజల్ట్ మీ ఫేవర్లో వచ్చేటట్టుగా మాత్రం
ఉంటుంది. స్థిరాస్తులు కొనుగోలు విషయం లేదా అమ్మకం విషయం లోపల మీకు లాభసాటిగా ఉంటుంది. బంగారం లేదా విలువగల వస్తువులను కూడా కొంతమేరకు మీకు లాభసాటిగా ఉంటుంది. స్త్రీలకు ఆశించినటువంటి ఫలితాలను పొందుతారు. గుర్తింపు లభిస్తుంది. సమాజ సేవలో పాల్గొంటారు. తర్వాత వివాహాది శుభకార్యాల లోపల కూడా ఈ వారం మీకు పాల్గొనడమో లేదా ఖర్చు చేయడము కూడా జరుగుతుంది. కొన్ని అన్కాల్డ్ ఎక్స్పెండిచర్స్, వినుకొని కొన్ని ఖర్చులు కూడా మీ మీద పడతాయి. మీ పిల్లలకు ఎక్కువగా వెచ్చిస్తుంటారు. డబ్బులు ఎక్కువగా ఖర్చు పెడతారు. వారికి సదుపాయాలు ఏ రకంగా మీరు ఇవ్వాలనేటువంటి ధోరణితో మీరు కొంతమేరకు ఆలోచిస్తుంటారు. ఇది మీకు ఎక్కువగా దైవం ఆనుకూల్యత ఎక్కువగా ఉంటుంది. మీరు ఎక్కువగా ఆ దైవ పూజల లోపల పాల్గొంటారు కనుక తప్పకుండా దైవం మీ ముందర ఉంటుంది. చిన్న చిన్న సమస్యలు వచ్చినా కూడా వాటినన్నిటినీ అధిగమించేటట్టుగా మీకు ఆనుకూల్యత లభిస్తుంది. తదుపరి మిథున రాశి, మృగశిర 3, 4, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3. ఈ వారంలో కొంతమేరకు ఇబ్బందులు ఎదురైనా ఫలితం మాత్రం మీ ఫేవర్లో ఉండేటట్టుగా ఉంటుంది. ధనాదాయం ఎక్కువగా పెరుగు కొరకు మీరు ప్రయత్నిస్తుంటారు. మీ ఆఫీసులో ఒక చట్టాన్నే మార్చి మీ ఆఫీసులో మీకు లాభసాటిగా ఉండేటట్టుగా మీకు జరిగేటట్టుగా ఉంటుంది. ఈ వారం దైవానుకూల్యత ఉంటుంది. కొంతమేరకు ఆశించినటువంటి ఫలితాలను పొందుతారు. మీకు ఆఫీసులో మీ తోటి ఉద్యోగులు కూడా చిన్న బాధలు పెట్టినా కూడా వారు తప్పకుండా మీ ఫేవర్లో మీ విషయంగా ఎక్కువగా మాట్లాడేటట్టుగా ఉంటుంది. వారి సహాయ సహకారాలు అందిస్తారు. వృత్తి వ్యాపారాలలో ఉన్న వారికి కూడా కొంతమేరకు ఆశించినటువంటి ఫలితాలు పొందుతారు. పై యాజమాన్యం వారు మీ పనిని గుర్తించి ఒక లాభసాటిగా లేకుండా రివార్డు కానీ లేదా ప్రమోషన్ లాంటివి ఆలోచిస్తుంటారు. దైవిక సంబంధమైనటువంటి విషయాల లోపల పాల్గొంటారు. దూరపు ప్రయాణాలు లాభిస్తాయి. నూతనమైనటువంటి వస్తువులు కానీ వస్త్రాలను కానీ మీరు ఈ వారం కొనేటట్టుగా ఉంటుంది. మీ పిల్లలతోని సంతోషంగా ఉంటారు ఈ వారం. అలానే ప్రమోషన్ లాంటి కొరకు మీరు ప్రయత్నిస్తుంటారు. ఈ వారం కాకుండా వచ్చే వారం లోపలన్నా మీకు కొంత ఆనుకూల్యత లభించేటట్టుగా మీకు గోచరమవుతున్నది. విద్యార్థులకు కొంత కష్టంగా ఉంటుంది. మీరు ఎంతో కష్టపడితే కానీ మంచి మార్కులు మంచి సీట్లు పొందలేరు. ఎక్కువగా కష్టపడండి, చదవండి, మీకు మంచి ఆనుకూల్యత పొందుతారు. స్త్రీలకు కొంతమేరకు ఆశించినటువంటి ఫలితాలను కొంత ఇబ్బందికరంగా ఉండేటట్టుగా ఉంటుంది. చిన్న చిన్న వైద్య సేవలు అవసరం పడే శిరోబాధ కానీ కడుపుకు సంబంధించినటువంటి చిన్న బాధలు ఉండేటట్టుగా ఉంటుంది. అయినప్పుడు కూడా వాటిని అన్నింటినీ కూడా చిన్న వైద్య సౌకర్యాలతో మీరు దాన్ని సమస్యపోయేటట్టుగా చేసుకుంటారు. ఆదాయ వనరులు సమకూర్చుకుంటారు. స్థిరాస్తుల రంగంలో మీకు లాభసాటిగా ఉంటుంది. మీకున్నటువంటి ఈ స్థిరాస్తులు అమ్మడమో కొనుగోలు విషయంలోనూ ఈ వారం తప్పకుండా మీకు లాభసాటిగా ఈ స్థిరాస్తులు మాత్రం మీకు లాభసాటిగా మాత్రం ఉంటుంది. ఈ వారం అంతా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనుక మీరు కంపల్సరీ మీకు ఆంజనేయ స్వామి చాలీసా లేదా హనుమాన్ దండకము, హనుమంతుని కవచము అటువంటిది చేయండి. తప్పకుండా ఆ భగవంతుడు మీకు అన్ని విధాలా కాపాడుతాడని చెప్పి తెలియజేయడం అనేది. తదుపరి కర్కాటక రాశి, పునర్వసు 4, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు. ఈ వారంలో మీకు కొంతమేరకు చిన్న చిన్న అనారోగ్య బాధలు ఉండేటట్టుగా ఉంటాయి. కాకపోతే మీకు డబ్బులు సమయానుకూలంగా అందుతాయి. ఖర్చులు అధికమవుతాయి. మీ పిల్లలకు ఈ సౌకర్యం కొరకు ఎక్కువగా ఆలోచిస్తుంటారు. మీ కుటుంబ వాతావరణం చక్కగా ఉంటుంది. మంచి పేరు ప్రతిష్టలు పొందుతారు. దైవం అనుకూలత లభిస్తుంది. నూతనమైనటువంటి వస్తువులు కొంటారు. చిన్న చిన్న చికాకులు లేదా పిత్రార్జనకు సంబంధించినటువంటి ఈ భూములకు అనుకోండి, స్థిరాస్తుల కొరకు అనుకోండి, చిన్న చిన్న తగాదాలు కానీ లేదా వాటి విషయంలో కొంత మీకు ఒక కొలిక్కి వచ్చేటట్టుగా ఇవి గోచరం అవుతున్నాయి. సమస్యలను మాత్రం ఎదుర్కోక తప్పదు వాటిల్లో. అయినప్పటికీ కూడా మీ కుటుంబ వాతావరణం, మీ భార్య, పిల్లలు, మీ కుటుంబంలో మాత్రం హాయిగా ప్రశాంతంగా ఉంటారు. ధనాదాయం పెరుగుతుంది. మీ కుటుంబంలో కూడా మీకు కాకుండా కూడా ఆదాయ వనరులు మీరు ఎక్కువగా సమకూర్చుకుంటారు. మీ పిల్లలు మంచి మార్కులు తెచ్చి మీకు పేరు ప్రతిష్టలు తెచ్చినట్టుగా మీకు గోచరం అవుతున్నది. శుభకార్యాలోచనల కొరకు ఎక్కువగా ఆలోచిస్తుంటారు.
ఈ వారం కొంతమేరకు ప్రయత్నించండి, తప్పకుండా శుభ పరిణామాలు పొందుతారు. స్త్రీలకు మంచి గుర్తింపు లభిస్తుంది, వీసా లాంటివి వస్తాయి. నిరుద్యోగులు శుభ సమయమే. అవివాహితులకు కూడా కొంతమేరకు ఆశించినటువంటి శుభ ఫలితాలు పొందుతారు. ఈ వారం అంతా శుభాలే జరుగుతుందని చెప్పి తెలియజేయడమైనది. తదుపరి సింహరాశి. మగ 1, 2, 3, 4, పుబ్బ 1, 2, 3, 4, ఉత్తర నక్షత్రం 1. ఈ వారంలో మీరు ఎంత కష్టపడ్డా కూడా కొంతమేరకు ఆశించిన ఫలితాలు తక్కువగా ఉండడం, అలానే ఆర్థికమైనటువంటి వనరులు కొంతమేరకు మీకు ఉన్న దానిలో ఎక్కువగా స్థిరాస్తులకో లేదా ఏదో రకంగా ఖర్చు పెట్టడమో జరిగేటట్టుగా ఈ వారం గోచరమవుతున్నాయి. దూర ప్రయాణాలు లాభిస్తాయి, వీసా లాంటివి సంప్రాప్తిస్తాయి, దూర ప్రయాణాలు చేస్తారు, బంధువులను కలుసుకుంటారు, ధనాదాయం పెరుగుతుంది. ఉన్నతమైనటువంటి ఉద్యోగ అవకాశాల కొరకు విద్యార్థులు ప్రయత్నించండి, తప్పకుండా మీకు కొంతమేరకు ఆశించినటువంటి ఫలితాలు పొందుతారు. స్థిరాస్తులు లేదా పిత్రార్జితకు సంబంధించినటువంటి విషయాల లోపల ఒక కొలిక్కి రాదు, కొంత తర్జన భర్జన లేదా ఆలోచనలో మురుగు తేలుతుంటారు. అలానే దైవిక సంబంధమైనటువంటి విషయాలు, సంఘ సేవలు లేదా సామాజికమైనటువంటి పరంగా మీరు ఎక్కువగా పాల్గొనేటట్టుగా ఉంటుంది. మీరు దైవానుకూల్యత ఎక్కువగా లాభిస్తుంది. గుళ్ళు మరియు మీ పారాయణాలు మీ చేసేటువంటి పూజాధికాలు మీకు మంచి అనుకూలత లాభించేటట్టుగా ఉంటుంది. మీ దైవాన్ని నమ్మండి, తప్పకుండా లాభాలు పొందుతారు. అవివాహితులకు కొంతమేరకు లాభసాటిగా ఉంటుంది. కొంత ప్రయత్నిస్తే కానీ మీకు సత్ఫలితాలు పొందలేరు. కనుక మీరు మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, తప్పకుండా శుభ పరిణామాలు పొందుతారు. తదుపరి కన్యరాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2. ఈ వారంలో మీకు గ్రహ ఆనుకూల్యత లాభించేటట్టుగా ఉంటుంది. ధనాదాయం పెరుగుతుంది. ఆర్థిక పరమైనటువంటి వనరులను మీకు ఆటోమేటిక్గా సంకల్పం లేకుండానే మీకు కొన్ని చేతికి అందుతాయి, డబ్బులు చేతికి అందుతాయి. ఎక్కడనో ఆగిపోయినటువంటి చిక్కులు మీకు తెగిపోతాయి, మీకు సమస్య పోయేటట్టుగా ఉంటుంది. మీ ఆఫీసులో కొంతమేరకు పని భారం, పని ఒత్తిడి పెరుగుతుంది. పై అధికారులతోని కొంత చీవాట్లు కానీ, మాటలు కానీ లేదా ప్రెషర్ కానీ ఉండేటట్టుగా ఉంటుంది. కనుక ఆర్థిక పరంగా మీరు బలంగానే ఉంటారు, కాకపోతే కొంచెం మనసు చంచలంగా ఉండేటువంటి సమయం. మీ పిల్లలకు ఎక్కువగా సదుపాయాలు మీరు కల్పించేటట్టుగా ఉంటుంది. ధనాదాయం పెరుగుతుంది. కొంత వైద్య సేవలకు ఖర్చు పెట్టేటట్టుగా ఉంటుంది మీ ఖర్చులు. అలానే కొన్ని అన్కాల్డ్ ఎక్స్పెండిచర్స్, మీరు వినుకొని కొన్ని ఖర్చులు మీ మీద పడేటట్టుగా ఉంటాయి. మీ కుటుంబ వాతావరణం చక్కగా ఉంటుంది. పెద్దలతోని కొంత మేరకు శుభ ఫలితాలు పొందుతారు. పెద్దలతోని కొంత ఆనుకూల్యత మీరు కల్పించినట్టుగా మీరు చేర్చుకోండి, మీరు చూసుకోండి. అది మీకు ఆనుకూల్యత లభించేటట్టుగా ఉంటుంది. కొన్ని విషయాల లోపల కొంత చికాకుగా ఉంటుంది, మనసు చంచలంగా ఉండేటట్టుగా ఉంటుంది. కనుక మీ ఇష్టదైవాన్ని కొంత ప్రార్థించండి. ఆంజనేయ స్వామి ఆరాధన లేదా శివారాధన చేయండి, తప్పకుండా శుభ పరిణామాలు కొంచెం పెరుగుతాయి. తదుపరి తులారాశి. తులా చిత్త 3, 4, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు. ఈ వారంలో వీరికి చిన్న చిన్న తగాదాలు, అభిప్రాయాల్లో కొంత భేదాలు వచ్చేటట్టుగా కుటుంబ వాతావరణంలో ఉండేటట్టుగా ఉన్నది. అయినప్పటికీ కూడా మీకు దైవం ఆనుకూల్యత ఎక్కువగా ఉంటుంది. మీకు ఎక్కువగా దైవాన్ని ప్రార్థిస్తారు, పూజిస్తారు. కనుక దైవం మీకు తప్పకుండా చేదోడు వాదోడుగా మీకు ఆనుకూల్యతగా మీకు ఆ ఫలితాలు లాభిస్తాయి. చిన్న చిన్న వైద్య సేవలు అవసరం పడేటట్టుగా ఉంటాయి. ఆగిపోయినటువంటి చిక్కులు, ఆగిపోయినటువంటి డబ్బులు మీకు మీ ఫేవర్లో వచ్చేటట్టుగా ఉంటుంది. మీకు ప్రమోషన్స్ కానీ లేదా వృత్తిలో పెంపు అనేటువంటిది కొంచెం ప్రయత్నించండి, తప్పకుండా లాభకారిగా ఉండేటట్టుగా ఉంటుంది. విద్యార్థులకు కొంత ఎంతో కష్టపడితే కానీ మంచి మార్కులు, ఉన్నతమైనటువంటి సీట్లు పొందలేరు. కనుక మీరు ఎక్కువగా శ్రమతోని దాన్ని పఠించండి, చదవండి. మీకు శుభ ఫలితాలు, ఎక్కువగా మార్కులు వచ్చేటట్టుగా ఉంటాయి. వీసా లాంటి కొంత ప్రయత్నిస్తారు, కాకపోతే రెండోసారి మూడోసారి ప్రయత్నం చేస్తే కానీ మీకు వీసా లాంటివి కానీ విదేశాలలో సీట్లు పొందడం కానీ కొంత మేరకు ఆలస్యంగా వచ్చేటట్టుగా కనబడుతున్నది. ఖర్చులు అధికమవుతాయి. కొంత మేరకు ఖర్చులతోని మీకు అన్కాల్డ్ ఎక్స్పెండిచర్ని కొంత విచారంగా ఉండేటువంటి సమయం.
కాకపోతే నూతనమైనటువంటి వస్తువులను కూడా కొని తెచ్చుకుంటారు. దాంతో కొన్ని అన్కాల్డ్ ఎక్స్పెండిచర్స్ కూడా పడేటట్టుగా ఉంటుంది. మీకు ఎప్పుడో దరఖాస్తు చేసుకున్నటువంటి విషయాలు మీకు మీ ఫేవర్లో రావడము, లేదా మీకు ప్రతిష్ట తేవడమో, పేరు ప్రతిష్టలు రావడమో, లేదా అవార్డు ఎక్కడన్నా సత్కారాలు జరగడము కూడా ఈ వారం జరిగేటట్టుగా కనబడుతున్నది. తదుపరి వృశ్చిక రాశి. విశాఖ 4 పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు. ఈ వారంలో కొంత ఆర్థిక పరంగా మీకు చిక్కులు వచ్చేటట్టుగా కనబడతాయి. ధనాదాయం పెరిగేటట్టుగా మీకు ఆలోచిస్తుంటారు. కాకపోతే పెరిగిన డబ్బులు చేతికి అందడం కొంచెం ఇబ్బందికరంగా ఉండేటట్టుగా ఉంటుంది. పూజాధికారులలో పాల్గొంటారు. పారాయణాలు లేదా ఇటువంటి దైవిక సంబంధమైనటువంటి విషయాల లోపల పాల్గొనేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. మీ పిల్లల గురించి ఎక్కువగా ఆలోచిస్తుంటారు. వారికి ఎట్లా ఉన్నారో, వారు ఏ రకంగా వారికి సదుపాయాలు కల్పించాలో అనేటువంటిగా మీరు విచారిస్తుంటారు. కాకపోతే మీ ఇంటి సంతానం కానీ మీ పిల్లలు కానీ కొంత మేరకు ఈ వివాహ సంబంధాల గురించి ఎక్కువగా ఆలోచిస్తుంటారు. అట్లానే వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి కొంత మేరకు ఆశించినటువంటి ఫలితాలు పొందుతారు. ప్రమోషన్స్ లాంటివి లాభిస్తాయి. వీసా లాంటివి సంప్రాప్తిస్తాయి. అవివాహితులకు కొంత మేరకు శుభ సమయమే. అట్లానే నిరుద్యోగులకు కూడా కొంత మేరకు మీరు కొంత ప్రయత్నించండి. దైవం అనుకూలిస్తుంది. మీకు తప్పకుండా సత్ఫలితాలు పొందుతారు. కొన్ని చిక్కులు మీకు ముడి విప్పుకుంటారు. చిక్కులు సమసిపోతాయి. కాకపోతే కొత్త చిక్కులు రాకుండా మీరు కొంత ఆశించినటువంటి ఫలితాల కొరకు ప్రయత్నించండి. మీరు దైవానుకూలత కొరకు ఎక్కువ ఆశించండి. దాని సత్ఫలితాలు పొందుతారు. ఈ వారం అంతా కొంత మేరకు శుభాశుభ మిశ్రమ ఫలితాలని చెప్పి తెలియజేయడమే. తదుపరి ధనుస్సు రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1. ఈ వారంలో మీకు కొంత మేరకు శుభాశుభ మిశ్రమ ఫలితాలు పొందుతారు. ఎక్కువగా చిన్న చిన్న వైద్య సేవలు అవసరం పడేటట్టుగా ఉంటాయి. శిరోబాధ లేదా కడుపుకు సంబంధించినటువంటి అరుగుదల లేదా అటువంటి సంబంధించినటువంటి ఇబ్బందులలో మీకు వైద్య సేవ అవసరం పడేటట్టుగా ఉంటుంది. ప్రమోషన్ లాంటివి కొంత మేరకు లాభిస్తాయి. ఆరోగ్యపరంగా పక్కకు పెడితే మిగతా విషయాలన్నీ కూడా మీకు మంచి ఆనుకూల్యతగా ఉంటుంది. ప్రమోషన్ లాంటివి లాభిస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి మంచి పేరు వస్తుంది. అలానే మీ తోటి ఉద్యోగులు మీకు మంచి సహకరిస్తారు. మీ పనులను కూడా వారు పైన వేసుకొని చేసి పెట్టి మీకు మంచి పేరును కీర్తిని తెచ్చిపెట్టేటట్టుగా ఉంటాయి. నూతన వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి. నూతనమైనటువంటి బంధువులు ఏర్పడతారు మీకు. అలానే వాటితోని మీకు కొంతమేరకు కీర్తి ప్రతిష్టలు మీకు లాభిస్తాయి. స్థిరాస్తులు లేదా బంగారము విలువగల వస్తువులను కూడా మీరు కొంటారు. లేదా స్థిరాస్తులు అమ్మకాలు మరియు కొనుగోలు విషయంలో కూడా కొంత లాభసాటిగా ఉంటుంది ఈ వారం. విద్యార్థులకు కొంతమేరకు ఆశించినటువంటి ఫలితాలు రావడానికి కొరకు ఎక్కువగా కష్టపడాలి, చదవాలి. నిరుద్యోగులకు కూడా ఎక్కువగా కష్టపడితే కానీ మంచి యోగ్యత లభించదు. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి, వ్యాపారస్తులు వారికి కొంతమేరకు మంచి ఆనుకూల్యత లభిస్తుంది. ఈ రాజకీయ పరంగా ఉన్న వారికి మాత్రం కొంత మేరకు మాటలు లేదా అనిశ్చితి ఏర్పడేటట్టుగా ఉంటుంది. కనుక మీకు మీ ఇష్టదైవాన్ని లేదా వెంకటేశ్వర స్వామి ఆరాధన అటువంటి చేయండి. తప్పకుండా శుభ ఫలితాలు ఎక్కువగా పొందేటట్టుగా ఉంటుంది. తదుపరి మకర రాశి. ఉత్తరాషాఢ 2, 3, 4, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పదాలు, ధనిష్ట 1, 2. ఈ వారంలో మీరు ఎక్కువగా శుభ పరిణామాలు చేంజ్ అవుతాయి. శుభ పరిణామాలు మీ ఫేవర్లో వస్తాయి. లాభసాటిగా వ్యాపారం సాగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో ఉన్న వారికి కూడా మంచి పేరు ప్రతిష్టలు పొందుతారు. డబ్బులు చేతికి అందుతాయి. ఎప్పటి నుంచో మీరు పెట్టుకున్నటువంటి ఒకటి అప్లికేషన్ కానీ అటువంటి మీకు సక్సెస్ అయ్యేటట్టుగా ఉంటాయి. మీరు పేపర్ ప్రజెంటేషన్ ఎప్పుడో ఇస్తారు, దానికి మీకు గుర్తింపు లభించి మీకు సత్కారాలు చేసేటట్టుగా కూడా ఈ వారం గోచరమవుతున్నాయి. ధనం పెరుగుతుంది, ధనాదాయం పెరుగుతుంది. స్థిరాస్తుల యోగం ఉన్నది. విలువగల వస్తువులు లేదా బంగారం, విలువగల ఆభరణాలు కొంటారు. మీ ఇంట్లో శుభకార్యాలోచనల కొరకు ఎక్కువగా ఆలోచిస్తుంటారు. మీ కింద పనిచేసేవారు కూడా మీకు నమ్మకాన్ని వమ్ము చేయకుండా మీకు మంచి కీర్తి ప్రతిష్టలు చేసేటట్టుగా చెందేటట్టుగా మీకు దోహదపడతారు. వారి
చేదోడు వాదుగా ఉండడం చేత కూడా మీకు మంచి పేరు కూడా వచ్చినట్టుగా మీరు చేసే పని చోట లాభించేటట్టుగా గుర్తింపు లభిస్తుంది. విద్యార్థులకు శుభ సమయమే, అవివాహితులకు కూడా కొంత మేరకు శుభ సమయమే. అయినప్పటికీ కూడా ఒక చెడు వార్తను వినేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. మీరు మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి. ఈ వారం తప్పకుండా శుభ పరిణామాలు పొందుతారు. తదుపరి కుంభరాశి. ధనిష్ట 3, 4, శతభిషం 1, 2, 3, 4, పూర్వభాద్ర 1, 2, 3. ఈ వారంలో మీరు ఉన్నతమైనటువంటి ఆశయాల కొరకు ఎక్కువగా కష్టపడుతుంటారు. మీ ఆశయాలు గొప్పవి అయినప్పుడు కూడా మీరు అంత మేరకు మీరు ఆశించినటువంటి అంతవరకు పోకుండా కొంత మేరకు లాభసాటిగా మీరు పనులు చక్కబెట్టుకుంటారు. తప్పకుండా మీరు కొన్ని పనులను చక్కబెట్టుకొని దాని ద్వారా మీరు ఆదాయ వనరులు సమకూర్చుకోవడమో లేదా ఉద్యోగ భద్రత చేసుకోవడమో ఉద్యోగ అవకాశాలు చేసుకోవడమో ఈ వారం చేస్తారు. మీ పిల్లలు కూడా మంచి గుర్తింపు తెచ్చిపెడతారు. మీ ఇంట్లో కుటుంబ వాతావరణం చాలా చక్కగా ఉంటుంది. ఒకటే మాట మీద ఏకాభిప్రాయంతో ముందుకు దూసుకెళ్తుంటారు. శుభ కార్యాలోచనల కొరకు ఎక్కువగా ఆలోచిస్తుంటారు. మీ ఇంట్లో మీ పిల్లల కొరకు ఎక్కువగా టయాన్ని తర్వాత సమయాన్ని వెచ్చించి వారి బాగోగుల కొరకు మీరు ఎక్కువగా ఆలోచిస్తుంటారు, ప్రణాళికలు వేస్తుంటారు. స్థిరాస్తులు కొనుగోలు విషయం లోపల ఈ వారం మీకు కొంత దోహదపడేటట్టుగా ఉంటాయి. ఎక్కడి నుంచో ఆగిపోయినటువంటి డబ్బులు చేతికి అందడం జరుగుతుంది. ఒక వినుకొని ఒక స్థిరాస్తి మీకు లాభసాటిగా మీ ముందుకు వస్తుంది. కొంత ధైర్యంతో ముందుకు వెళ్తే మీకు దాన్ని దక్కించుకునేటట్టుగా కూడా ఈ వారం గోచరమవుతున్నాయి. కనుక మీరు మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి. తప్పకుండా అటువంటి లాభసాటిగా ఉండేటువంటి విషయాల్లో లాభం జరుగుతుందని చెప్పి తెలియజేయడం అనేది. తదుపరి మీనరాశి. పూర్వభాద్ర 4, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు. ఈ వారంలో కొంత మేరకు మీ ఆశించినటువంటి ఫలితాలు ఒక 50% అయ్యేటట్టుగా ఉంటుంది. మిగిలిన 50%లో మీకు కొన్ని ఆటంకాలు ఏర్పడతాయి, కొన్ని మాటలు పడేటట్టుగా ఉంటాయి. ఒక ఏకాభిప్రాయం ఇంట్లో రాకపోవడం చేత మాటలు పడేటట్టుగా ఉంటాయి. మీ పిల్లలు కానీ మీరు మీ అమ్మాయి మీ అబ్బాయి అటువంటి పిల్లలు కూడా వాళ్ళు కూడా మీకు కొంత అభిప్రాయాల్లో భేదాలు ఒక మాటలు పడేటట్టుగా వారం కనబడుతున్నది. మీ అభిప్రాయాలకు విరుద్ధంగా ప్రవర్తించడం చేత మీకు కొంత కోపానికి రావడం జరుగుతుంది. కనుక కొంత ఆచితూచి అప్రమత్తతోని మీ సంతానం విషయం లోపల ఆలోచించండి. అలానే మీకు తెలియకుండా లేదా మీకు చెప్పకుండా కొన్ని పనులు చేయడం చేత మీకు ఆగ్రహావేశాలకు గురి కాక తప్పదు. కనుక మీరు కొంత నిగ్రహించుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. పిల్లలకు కూడా నిరుద్యోగులకు కూడా కొంత మేరకు ఆశించినటువంటి శుభ ఫలితాలు ఏం కనపడవు. ఉన్నటువంటి ఉద్యోగ అవకాశాలను కూడా వేరే ఉద్యోగంలో అవకాశాల కొరకు ప్రయత్నించడం చేత ఉన్న ఉద్యోగాన్ని కూడా వదులుకునేటట్టుగా మీకు కనబడుతుంది. కనుక మీరు ఈ వదులుకోకుండా దీన్నే ఉన్నదాన్నే నిలుపుకోవలసిందిగా మీకు సూచన చేయడమైనది. ధనాదాయం పెరుగుదల దిశగా మీరు ప్రయత్నిస్తారు. కొంత మేరకు ఆశించినటువంటి ఫలితాలు ఉంటాయి. చిన్న అనారోగ్య బాధల నుంచి తప్పించుకోలేరు. ఈ వారం అంతా కొంత మేరకు శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అందుకొరకు మీకు సుందరాఖండ పారాయణమో లేదా హనుమాన్ చాలీసా, నారాయణ కవచము అనేటువంటి విష్ణుమూర్తిది మీరు చేస్తే ఎక్కువగా శుభ ఫలితాలు పొందుతారు. ఈ చెడు ఫలితాలు తగ్గేటట్టుగా ఉంటాయి. మీ దైవాన్ని నమ్మండి. తప్పకుండా దైవ ఆనుకూల్యత పొందేటట్టుగా మీరు ప్రయత్నించండి. తప్పకుండా శుభ పరిణామాలు ఎక్కువగా పెంపొందించుకుంటారు. శుభం.